అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 14th ఏప్రిల్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనే అంశాలని కూడా మనం మాట్లాడుకుందాం. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన మార్కెట్స్ ఎలా తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నికే ఆల్మోస్ట్ 2.5% మేర లాభాలతో, హాంకాంగ్ దాదాపుగా 0.4% మేర, షాంఘై కూడా దాదాపు 0.5% మేర లాభాలతో అయితే ఉంది. అమెరికన్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు కూడా 0.5% నుంచి 1.5% వరకు లాభాలు అయితే కనిపించాయి. ఆయిల్ పరంగా బ్రెంట్ దాదాపు $98 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1% దాకా మనం వీక్నెస్ అయితే చూస్తున్నాం. బట్ ఎందుకంటే ఒక మేజర్ అప్డేట్ ఏంటి అంటే, మనకి వాన్స్ సేస్ ద బాల్ ఈజ్ ఇన్ ఇరాన్స్ కోర్ట్ టు మూవ్ పీస్ టాక్స్ ఫర్దర్ యాజ్ యుఎస్ బ్లాకేడ్ టేక్స్ ఎఫెక్ట్. యుఎస్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది. యుఎస్ నేవీ పూర్తిగా హర్మూజ్ జలసంధిని తమ అధీనంలోకి తీసుకుని దిగ్బంధనం చేసింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తూనే ఉన్నారు. ట్రంప్ వాన్స్ ఇరాన్ అటాక్ షిప్స్ టు స్టే అవే. వీలవుతే ఇరాన్ని పూర్తిగా, ఇరాన్ అక్కడ నేవీని కానివ్వండి, లేదంటే ఇరాన్ ఈ ప్యాసేజ్ గుండా వెళ్ళే నౌకల మీద ఏదైనా దాడులు చేసినా, వాళ్ళ మీద దాడులు చేసినా కూడా తిప్పి కొడదామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. ఈ బ్లాకేడ్ కొనసాగుతుంది. ఈ బ్లాకేడ్ కొనసాగుతున్నంత వరకు, ఈ స్టాండ్ ఆఫ్ కొనసాగుతున్నంత వరకు క్రూడ్ ప్రైజెస్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అండ్ వివిధ దేశాల కరెన్సీల ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది మనం చెప్పడం కష్టమవుతుంది. బట్ ఓవరాల్గా అయితే యుఎస్కి ఇది టిక్ బై టిక్ డే ఒక్కొక్కటి గడుస్తున్న కొద్దీ యుఎస్ మీద ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే బాండ్ డీల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి అక్కడ. అండ్ యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే దిశగా ఆలోచన చేయడానికి కూడా కష్టం అవుతుంది. అండ్ టీ బిల్స్ ఇవన్నీ కూడా, ట్రెజరీ బిల్స్, ట్రెజరీ బాండ్స్ అన్నీ కూడా చేంజెస్, చాలా రామిఫికేషన్స్ జరుగుతున్నాయి. డే గడిచే కొద్దీ, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ యుఎస్కి ఇది ఆశనిపాతం లాంటిది. యుఎస్కే నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇది వితౌట్ ఎనీ డౌట్. ఈల్డ్స్ పరంగా 10-year బాండ్ ఈల్డ్స్ 4.2% దాకా ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ కదలాడకుండా ఆల్మోస్ట్ 4,700, 4,800, మ్యాక్సిమం 4,850, ఒక $150 బ్యాండ్లోనే ఔన్స్ గోల్డ్ కదలాడుతూ వస్తుంది. పెద్దగా మొమెంటం లేదు. అటు సిల్వర్ కూడా $70 నుంచి $80 మధ్య కొట్టుమిట్టాడుతుంది ఔన్స్ కూడా. సో అందువల్ల అంటిల్ అన్లెస్ ఏదైనా క్లారిటీ వచ్చేంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా గట్టి కన్సాలిడేషన్ అయితే కొనసాగుతుంది. ఏదో ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ వచ్చేంత వరకు గోల్డ్కు సైడ్ వేస్లో కన్సల్టేషన్లు మాత్రమే కొనసాగుతుంది. క్రిప్టోస్లో కొద్దిగా మొమెంటం మనం చూసాం. మళ్ళీ $75,000 దగ్గర బిట్కాయిన్ ఉంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా 2 నుంచి 6%, 7% మేర లాభాలతో అయితే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. చైనా ఎక్స్పోర్ట్స్ మిస్ ఎస్టిమేట్స్ ఇన్ మార్చ్. ఇంపోర్ట్స్ పోస్ట్ బెస్ట్ గ్రోత్ ఇన్ మోర్ దెన్ 4 years. సో ఇంపోర్ట్స్ 4 ఏళ్ల గరిష్ట స్థాయి దగ్గర ఉంటే, చైనా ఎక్స్పోర్ట్స్ మాత్రం ఎస్టిమేట్స్ మిస్ అయ్యాయి అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. డిడెంట్ ఛార్జ్ టోల్ ఫ్రమ్ ఇండియన్ ట్యాంకర్స్ అని చెప్పి ఇరాన్ చాలా స్పష్టంగా ప్రకటన అయితే చేసింది. హర్మూజ్ జలసంధి మీద ఇండియాకు వచ్చే ట్యాంకర్స్ కానీ, ఇండియాకు వచ్చే నౌకల మీద ఎలాంటి టోల్ తీసుకోలేదని చెప్పడం అనేది ఒక రకంగా మనకు ప్రోత్సాహకర అంశం. ఇరాన్ కీపింగ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇండియా ఆన్ షిప్ ట్రాన్సిట్ అని చెప్పి మన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎకనామిక్ ఫస్ట్ పేజ్లో ట్రంప్ షేక్స్ ఫిస్ట్ దెన్ క్లెయిమ్స్ ఇరాన్ కాంటాక్ట్ అగైన్, సేస్ యుఎస్ విల్ బ్రూటల్లీ ఎలిమినేట్ ఎనీ వార్షిప్స్, రైట్ పీపుల్ హ్యావ్ కాల్డ్ ఫర్ డీల్. ఇలా రెండు ఆయనే మాట్లాడతారు. ఒకటేమో గట్టిగా బల్లచర్చి యుఎస్ వార్షిప్స్ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని చెప్తూనే, రైట్ పీపుల్ మళ్ళీ చర్చల్లోకి పిలిచామని చెప్పి మళ్ళీ ఆయన నోటితోనే చెప్తూనే ఉన్నారు. ఇలా రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయడంలో ఆయనే సాటి వితౌట్ ఎనీ డౌట్. దానివల్ల అది ఆయన వ్యక్తిగతమైన ఇంత అయిండొచ్చు కానీ, బట్ ప్రపంచం మొత్తం దీని గురించి భయపడుతుంది, బాధపడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ తుడిచిపెట్టుకుపోతున్నాయి. భయం మనకు మార్కెట్స్లో కానీ, ఎక్కడ రూపాయి డబ్బులు పెట్టాలన్నా వాటి పరిస్థితి అంటే ఒక భయం ఆవహించింది. కాబట్టి ఈయన తీసుకునే తలతిక్క నిర్ణయాలు, చెప్పే తలతిక్క మాటలన్నీ కూడా మనం భరించాల్సి వస్తుంది. క్రూడ్ cargo traffic likely to get caught up in war logjam again. Fresh threats from US, Iran spark uncertainty, could tighten supplies, inflate prices further. ఇక్కడే దాదాపు $100 దగ్గర క్రూడ్ అయితే ఉంది. మరికొద్ది కాలం పాటు ఇలాగే ఉండే అవకాశం ఉంది. డొమెస్టిక్ ఎల్పీజీ అవుట్పుట్ పీక్ నుంచి ఒక 10% మేర తగ్గింది. ఎల్పీజీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది. స్టిల్ ఇంకా మనం రోడ్స్ మీదకి వెళ్తే కొన్ని షాప్స్, చిన్న అవుట్లెట్స్ కూడా తెరవని పరిస్థితి. ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్యాస్ షార్టేజ్ కారణంగా.
మరికొద్ది కాలం పాటు యుద్ధం కొనసాగితే మాత్రం ఇది మరింత ఎఫెక్ట్ మన మీద కూడా చూపిస్తుంది వితౌట్ ఎనీ డౌట్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దీని ఎఫెక్ట్ పెద్దగా పడలేదు, కానీ నెక్స్ట్ వచ్చే ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ కూడా మళ్ళీ మెల్లిమెల్లిగా దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. అటు నాటో దేశాలు కానీ యూకే కానీ ముమ్మాటికి సపోర్ట్ చేయము డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలను. హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయాలనుకోవటము, ఇరాన్కు పూర్తి స్థాయిలో వ్యతిరేకత, వాళ్ళని స్వాధీనం చేసుకుని అనుకోవడం అనేది అసలు సమర్థనీయమైన చర్య కాదు అని చెప్పి ఇతర దేశాలను కూడా చాలా గట్టిగా చెప్తున్నప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రం అసలు వినని పరిస్థితి. ఫుడ్ ఫ్యూయల్ పుషప్ మార్చ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ టు 3.4%. ఇంకా పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు, కానీ మేబీ నెక్స్ట్ వచ్చే ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం కొంచెం గట్టిగానే సాలిడ్గా ఉంటుంది. ఇండియా పుల్స్ బ్యాక్ a bit from Gulf as cracks widen across operations. Company says losses growing as businesses down up to 40%. Logistics 5%, 5 times costlier అయ్యాయి. బిజినెస్లు 40% మేర తగ్గాయి. అందువల్ల కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కొద్దిగా కంపెనీస్ జంకుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేది ఎవరికి అర్థం కాని ఈ సిచ్యుయేషన్లో బజాజ్ గ్రూప్ హెల్త్ కేర్ సెక్టార్లోకి అడుగుపెట్టబోతోంది. టు సెటప్ ఏ హాస్పిటల్, డే కేర్ సెంటర్స్, అంబులేటరీ సర్జరీ యూనిట్స్ని పెట్టబోతున్నాం. పూణేలో 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడులతో అని చెప్పి బజాజ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్స్ ఎండీ అండ్ సిఇఓ నీరవ్ బజాజ్ గారు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఫుల్ లెంత్ హెల్త్ కేర్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టాలన్నది ఆలోచన. టాటా ప్లెడ్జెస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఇన్ టీసీఎస్ హరాస్మెంట్ కేస్. రైన్ చెక్ ఐఎండి ప్రెడిక్ట్స్ బిలో నార్మల్ మాన్సూన్. సో ఈసారి ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంది, గల్ఫ్ వార్ ఉంది, రూపీ డౌన్ఫాల్ ఉంది, ఎఫ్ఐ సెల్లింగ్ ఉంది, డిమాండ్ వీక్ అవుతుంది. ఇవన్నిటికి తోడు రెయిన్ కూడా, వర్షాలు కూడా సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదవుతుంది అని కనుక ఇప్పుడు ఈ అంచనాలు నిజం అవుతే ఇవన్నీ ఒకదానికొకటి యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు అన్నిటికీ అగ్నికి ఆజ్యం పోసినవే అవుతాయి. అప్పుడు మన మార్కెట్స్ ఎలా ఉంటాయన్నది అప్పుడు చూడాలి. సో అందువల్ల ఇప్పుడే అయిపోయింది, ఇది వార్ అయిపోయింది అనుకున్న వెంటనే మనం సంబరపడే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా తర్వాత ఇన్ఫ్లేషన్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, ఒకదానికొకటి చైన్ లింక్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ పడితే ఇదే ఆపర్చునిటీ అనో, లేకుంటే మార్కెట్ పెరిగితే ఇక్కడి నుంచి పెరుగుతూనే వెళ్తాయని చెప్పో ఒక స్థిరమైన నిర్ణయానికి రావద్దు అని చెప్పి పదే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాము. క్వాంటమ్ లీప్ ఆంధ్రా సెట్ టు అన్వీల్ ఇండియన్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్. ఒకటి. 2 locally made platforms will be first open access facilities in the world, allowing researchers, startups to run their software. IHCL ఇప్పుడున్న పరిస్థితుల్ని తట్టుకొని సమర్థంగా నిలబడతాము. వెస్ట్ ఏషియా వార్ ఉన్నప్పటికీ కూడా కోవిడ్ లాంటి సిచ్యుయేషన్నే సమర్థంగా తట్టుకొని వచ్చి నిలబడిన తమకు మరీ అంత ప్యానిక్ మోడ్లో అయితే తాము లేవు అని చెప్పి చెప్తూనే డిఫరెంట్ వర్టికల్స్ వివిధ ప్రాంతాల్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొద్దిగా రిస్క్ అయితే తగ్గుతోంది అన్నట్టుగా కూడా IHCL చీఫ్ అయితే చెప్తున్నారు. కళానిధి మారన్ అలాగే స్పైస్ జెట్ అజయ్ సింగ్ కేసులో దాదాపుగా 900 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉండేది స్పైస్ జెట్ ఓనర్స్ మారన్కి. అయితే ఇందులో దాదాపు 730 కోట్ల రూపాయలు ఇప్పటికే క్యాష్ రూమ్లో చెల్లించేశారు. ఇంకొక 144 కోట్ల రూపాయలు ఉంది. దాని మీద కళానిధి మారన్ గారు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 144 కోట్ల రూపాయలు కనుక డిపాజిట్ చేసినట్టయితే వాళ్ళకున్న ఒక ప్రాపర్టీని విక్రయించి ఇక పూర్తిగా స్పైస్ జెట్ కొలాప్స్ అయిపోతుంది. ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ప్యాసింజర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, తమ మొత్తం స్టాఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, కంపెనీ మనుగడే ప్రమాదంలో ఉంటుందని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టులో అయితే వాదిస్తున్నారు. వీళ్ళకి ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ల్యాండ్ పార్సల్ దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయల మేర. దాన్ని అమ్మకానికి పెట్టాం, వన్స్ అది రాగానే సెటిల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకా ప్రస్తుతం దీని హీరింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. స్పైస్ జెట్ ఇక రేపు మాపు అన్న స్థాయిలో ఉంది. ఈ వార్ ఇలాగే కొనసాగి దుబాయ్ ఎస్పెషల్లీ గల్ఫ్ రీజన్కి కనుక ఫ్లైట్స్ తిప్పకపోతే అది మరింత ఎఫెక్ట్ అవుతుంది స్పైస్ జెట్కి కూడా. ఐపీఓలో రీటైల్ ఇన్వెస్టర్స్ మెల్లగా సెలెక్టివ్ అప్రోచ్ మోడ్లో వెళ్తున్నారు. బాగా మిస్ఫైర్ జరగడం వల్ల ఐపీఓకి రాగానే డబ్బులు పెట్టాలి, ఐపీఓలో డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయని చెప్పి గతంలో అనుకున్న థాట్ ప్రాసెస్ నుంచి మెల్లగా బయటికి రావడం అనేది ఒక రకంగా ఒక ప్రోత్సాహకరమైన అంశం. ఎల్ఐసి 1:1 బోనస్ షేర్ ఇవ్వబోతోంది. ఒక షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక షేర్ బోనస్ షేర్ ఇవ్వబోతోంది. సో ఒక మేజర్ అప్డేట్ ఇది. లిస్టింగ్ తర్వాత పెద్దగా రీటైలర్స్కి ఎవరికి కూడా లాభాలు ఇవ్వని స్థితి. ఇంకా అప్పుడు దాని ప్రైస్ కంటే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్కి ఈ బోనస్ ఇష్యూ అనేది కొద్దిగా ఊరటనిచ్చే అంశం. ఎల్ఐసి టీవీఎస్ ఎథనాల్ పవర్డ్ మోడల్స్ రెడీ అవుతున్నాయి. రోల్అవుట్స్ ఫేజెస్ వారీగా చేస్తాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పెట్రోల్లో బ్లెండింగ్ 20% ఉంది. ఆ బ్లెండింగ్ని 25కి 27కి పెంచాలనేది ఓవరాల్గా ప్రభుత్వ ఆలోచన. ఇలా జరుగుతున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఈ హైబ్రిడ్ వెహికల్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇవి కూడా మరింత వ్యాలిడేషన్ మరింతగా పెంచుకొని 2 వీలర్స్లోకి 4 వీలర్స్లోకి మరింతగా చొచ్చుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 2 వీలర్స్కి ఒక మంచి బెనిఫిట్ ఉంది, మంచి ఆపర్చునిటీ కూడా ఉంది అని చెప్పి తాము ఎథనాల్ పవర్డ్ ఇంజనీర్స్ని ఆ మోడల్స్ని తయారు చేస్తున్నాం, సిద్ధంగా ఉన్నామని చెప్పి టీవీఎస్ చీఫ్ అయితే చెప్తున్నారు.
ఈవీ షిఫ్ట్ మే పవర్ స్కూటర్స్ హెడ్ ఆఫ్ మోటార్ బైక్స్ కంటే రెగ్యులర్ స్కూటర్స్లోకి ఈవీ షిఫ్ట్ చాలా వేగంగా జరుగుతుంది అనేది ఒక డేటా బట్టి చూస్తే కూడా అర్థమవుతుంది. సిమెంట్ మేకర్స్కి ఈసారి మంచి ప్రాఫిట్స్ని ఈసారి క్వార్టర్లో అనౌన్స్ చేయవచ్చు. ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెద్దగా వీళ్ళ మీద లేదు. మార్జిన్స్ బాగా ఉన్నాయి వీళ్ళకి, ఎబిట్ మార్జిన్స్ ఒకప్పుడు 600 నుంచి 1000 రూపాయలు ఉన్నది ఇప్పుడు 800 నుంచి 1000 రూపాయలు 1200 రూపాయల దాకా పర్ టన్కి వర్కౌట్ అయింది. అందువల్ల ఈసారి ప్రాఫిట్స్ దాదాపు 50 నుంచి 100% మేర పెరిగే అవకాశం ఉంది వివిధ సిమెంట్ కంపెనీస్కి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో స్టాక్స్ రూపీ స్లిప్ యాజ్ యుఎస్ మూవ్స్ టు బ్లాక్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇండియా గత 3 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం బిలో నార్మల్ మాన్సూన్ ఈసారి ఎఫెక్ట్ అవుతుందనేది కూడా ఒక భయం అయితే ఉంది. ఇప్పుడు శారదా ఎనర్జీ దాదాపు 5% మేర పెరిగింది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ దీనికి బై రేటింగ్ ఇవ్వడంతో పాటు సో ఇక్కడి నుంచి కూడా స్టాక్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ బేస్ కేసులో 610 రూపాయలు, బేర్ కేసులో 664 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడి నుంచి ఒక అట్రాక్టివ్ గెయిన్స్ ఈ స్టాక్లో ఉండవచ్చు అనేది అలాగే అల్ట్రాటెక్ తమ 3 బ్రాండ్స్ని, అంటే గతంలో శంకర్ అని ఒక బ్రాండ్ ఉండేది, ఇది చాలా కొద్దిగా పెద్ద బ్రాండ్ అండ్ పాపులర్ బ్రాండ్, 1949 నుంచి ఉన్న బ్రాండ్ ఇది. పంబన్ బ్రిడ్జ్ కానివ్వండి, ఐఐటి చెన్నై అలాంటి శంకర్ బ్రాండ్ని, అలాగే కోరమాండల్, రాశి 3 ప్రీమియం బ్రాండ్స్ అల్ట్రాటెక్కి సంబంధించి 3 బ్రాండ్ని ఫేజ్ అవుట్ చేసి ఏప్రిల్ నుంచి పూర్తిగా ఒక అల్ట్రాటెక్ ఒక సింగిల్ బ్రాండ్ని, దీనివల్ల మార్జిన్స్ పెరుగుతాయి, దీనివల్ల క్వాలిటీ ఒకే రకంగా ఉంటుంది. అలా క్వాలిటీని పెంచుకోవడానికి ఈ 3 బ్రాండ్స్ని కూడా తీసేసి ఒకే ఒక సింగిల్ బ్రాండ్గా అల్ట్రాటెక్ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో ఉంది. ఆస్ట్రాడియం దీని 2.5% మేర పెరిగింది. పూర్వంకర సేల్స్ బాగా పెరిగిన తరుణంలో దాదాపు 11% మేర స్టాక్లో జంప్ అయితే చూసాము. ఓలా ఎలక్ట్రిక్ 6.5% మేర పతనమైంది. సో ఎఫ్ఐఎస్ లాస్ట్ క్వార్టర్లో కొద్దిగా ఈ మధ్య తమ వాటాల్ని బాగా పెంచుకున్న ఇది చూస్తే అందులో కొన్ని స్టాక్స్ పరంగా బజాజ్ కన్జ్యూమర్ కేర్లో స్టాక్ ఆల్మోస్ట్ 69% మేర పెరిగింది. తమ వాటాని ఎఫ్ఐఎస్ 9.7 నుంచి 16.59కి పెంచుకున్నారు. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీ స్టాక్ దాదాపు 50% మేర పెరిగింది. అండ్ డిసెంబర్ నెలలో 0.99%గా ఉన్న వాటా ఇప్పుడు 1.49%కి పెరిగింది. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ స్టాక్ 59% మేర పెరిగింది. అయితే డిసెంబర్లో 3.8%గా ఉన్న వాటా ఇప్పుడు 5.05%కి పెంచుకున్నారు ఎఫ్ఐఎస్. అలాగే శిల్పా మెడికేర్లో స్టాక్ 31% మేర పెరిగింది. ఎఫ్ఐ హోల్డింగ్ 10.97 నుంచి 11.08%కి పెరగగా నితిన్ స్పిన్నర్ స్టాక్ 26% మేర పెరిగింది. హోల్డింగ్స్ 0.93 నుంచి 1.11% అయితే పెరిగాయి. నాట్కో ఫార్మాలో స్టాక్ 22% మేర పెరగగా ఎఫ్ఐ హోల్డింగ్ 15.16% నుంచి 17.37%కి ఎఫ్ఐఎస్ తమ హోల్డింగ్స్ని పెంచుకున్నారు. శారదా క్రాప్కెమ్లో ఎఫ్ఐ హోల్డింగ్ 4.2 నుంచి 4.6%కి ఎఫ్ఐఎస్ పెంచుకున్నారు. అలాగే వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ 21.78 నుంచి 22.82%కి తమ వాటాలను పెంచుకున్నారు ఎఫ్ఐఎస్. అలాగే సిల్వర్ టచ్ టెక్నాలజీస్ అన్న కంపెనీలో 0.75 నుంచి 1.14%కి వాటాలు పెంచుకోగా ఓఎన్జీసీ ఎస్పెషల్లీ మంగళూరు రిఫైనరీలో 2.05 నుంచి 3.41%కి వాటా పెరిగింది. అలాగే సీసీఎల్ ప్రోడక్ట్స్లో 11.01 నుంచి 11.24%కి తమ వాటాలని కంపెనీస్ పెంచుకున్నాయి. అలాగే అకమ్ డ్రగ్స్లో 1.14%గా ఉన్న వాటా ఇప్పుడు 1.38%కి పెరిగింది ఎఫ్ఐఎస్కి సంబంధించి. ఇవన్నీ కేవలం సమాచారం కోసం మాత్రమే. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ సెలవు రోజున. థ్యాంక్ యూ సో మచ్.